వాళ్ళ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఇంకొక మైల్ స్టోను న్యూరో సైన్సెస్లో వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ జరిగినాయి. రోబోటిక్ మైక్రోస్కోప్ ఒకటి కొత్తగా వచ్చింది న్యూరో సర్జికల్ డిపార్ట్మెంట్కి. దీనివల్ల జైస్ కన్నా కంపెనీతోటి తయారైన మైక్రోస్కోప్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మైక్రోస్కోప్స్ ఇండియా మొత్తంలో 4-5 సెంటర్స్లో ఉన్నాయి. సో ఈ మైక్రోస్కోప్ ఏంటంటే ట్యూమర్, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ని ఇంకా సేఫ్గా తీయడంలో ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఫ్లోరసెన్స్, అంటే చుట్టుపక్కల ఉన్న బ్లడ్ సప్లై అదంతా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ట్యూమర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది దాన్ని తీయడంలో న్యూరో సర్జన్కి చాలా ఉపయోగపడుతుంది. సో సేఫ్టీ ప్రొఫైల్ బాగా ఎక్కువ అవుతుంది. తర్వాత పేషెంట్ అవుట్కమ్స్ బాగుంటాయి. తర్వాత అట్లానే లాకింగ్ మెకానిజం, అంటే ఒక చోట పిన్ పెడితే కరెక్ట్గా మళ్ళీ దాని చుట్టూ 360 డిగ్రీస్ ట్యూమర్ ఎంతవరకు ఉందో ఏంటో అది కూడా డిలీనేట్ చేస్తుంది. తర్వాత దీన్ని ఎక్సోస్కోప్ కూడా అంటారు. అంటే దాని అర్థం టెలివిజన్ మీద కూడా కరెక్ట్గా బ్రెయిన్లో ఏ ఆపరేట్ చేస్తున్నామో పెద్ద సినిమా కనపడుతుంది, బాహుబలి సినిమా కనపడ్డట్టు. సో దాంతో ఆపరేట్ చేసే ఫీల్డ్ బాగా క్లియర్గా ఉంటుంది. అది కూడా 3D యానిమేషన్లో కనపడుతుంది. కాబట్టి ఈ అవుట్కమ్స్ బాగుంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్స్ చాలా డేంజరస్, ఎందుకంటే పక్కన చాలా డెలికేట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాంటి డెలికేట్ ఏరియాలో ఈ టెక్నాలజీ చాలా చాలా ఉపయోగం. నన్ను అడిగితే బ్రెయిన్ ట్యూమర్స్ రోబోటిక్స్ మైక్రోస్కోప్ లేకుండా చేయకూడదు అసలు, ఎందుకంటే అంత డెలికేట్ ఇష్యూ. ఏమాత్రం నార్మల్ బ్రెయిన్ దెబ్బతిన్నా కూడా కొన్ని ఫంక్షన్స్ దెబ్బతిని జీవితాంతం పెరాలసిస్ రావటం, మాటలు పడిపోవడం, ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్లన్నింటినీ నిరోధించుకొని మనం టెక్నాలజీ సహాయంతో ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ తోటి బ్రెయిన్ ట్యూమర్ని ఆపరేట్ చేసే అవకాశం మనకు దొరికింది. ఇవాళ కిమ్స్ సన్షైన్ మీ అందరికీ తెలుసు, టెక్నాలజీలో 4 ఫ్రంట్ మా కిమ్స్ గ్రూపు. మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 26 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రోబోట్స్ ఆల్మోస్ట్ 10-15 రోబోట్లు కొంటున్నాం ఆల్మోస్ట్ సంవత్సరానికి. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ ఒకసారి స్పైన్ రోబోట్ చూశారు. అంతకుముందు డెవిన్సీ రోబోట్ అని లాప్రోస్కోపిక్ దాంట్లో ఉంది. మా ఆర్థోపెడిక్స్లో 6 రోబోట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇది న్యూరో సర్జికల్ రోబోట్. సో టెక్నాలజీలో ఏది వచ్చినా లేటెస్ట్గా తీసుకొని రావటం మా కిమ్స్ గ్రూపు ముఖ్యోద్దేశం. ఎందుకంటే పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు కొంతమంది సస్పెక్ట్ చేసినట్టు డబల్ ది మనీ, ట్రిపుల్ ది మనీ ఉండదు. ఛార్జెస్లో హార్డ్లీ 10-15% ఎక్స్ట్రా ఉంటుంది అంతే. బట్ ఆ సేఫ్టీకి అది వర్త్ ఇట్. సో కాబట్టి మీరందరూ వచ్చి ఈ మైక్రోస్కోప్ చూసి లాంచ్ చేసినందుకు మీ అందరికీ ప్రొఫౌండ్ థ్యాంక్స్ ఫ్రమ్ ది administration of the KIMS Sunshine Hospital. We have got one of the world's best operating neurosurgical microscope, which has got lot of features. It is a combination of both operating surgical microscope along with endoscope. As Gurubadi sir has told, it comes out with a very good surgical outcomes, surgical precision. So normally what happens, we know where we are operating and what we have to operate. So once we know what we have to operate, and we can get a better tumor removal, better outcomes. So patient safety becomes the first thing. Second most important thing what we can use is for teaching purpose. You see, once we have, right now when we are operating, when we are seeing only ourselves, the students, the team is not able to see. So when everything is now displayed on the monitors, the teaching becomes much more easier. The country involvement of the team becomes more involvement. So it's a very good addition to the Department of Neurosurgery. In the Department of Neurosciences, I think we are taking care of almost any of the problems which the world faces with an outcome which is as good as the world literature. So I thank the management of KIMS Sunshine for giving us this one of the best microscopes and the technology for which they have been ever supportive to us.